రైట్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది. భారత్లో ఎంతో మంది దేశద్రోహులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారత్లో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న స్లీపర్ సెల్స్ ఉన్నట్లు దర్యాప్తులో తెలుస్తోంది. భారత్పై భారీ కుట్రకు పాకిస్తాన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. పాక్ కుట్రలను భారత్ భద్రతా దళాలు భగ్నం చేస్తున్నాయి. భద్రతా దళాల అప్రమత్తతో పాకిస్తాన్ ఏజెంట్లు భారీగా బయటపడుతున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ వలలో విద్యార్థులు చిక్కున్నారు. భద్రతా దళాలకు అనుమానం రాకుండా స్లీపర్ సెల్స్ ఎంపిక చేసుకున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు 11 మందిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. పంజాబ్కు చెందిన దేవేంద్ర సింగ్, గజాలా యామిన్ మహమ్మద్, సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్, హర్యానాకు చెందిన తారిక్ అర్మన్, యూపీకి చెందిన నౌమన్ ఇల్లాహి, షహాజాద్, గుజరాత్కు చెందిన మహమ్మద్ ముర్తాజాలపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, రవి, మనం చూస్తున్నాం పాకిస్తాన్ చేయని అరాచకం లేదు. పాకిస్తాన్ ఇప్పుడే కాదు, దాయోద్దేశంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇటువంటి అరాచకాలు చేస్తుంది. కానీ తాజాగా జరిగినటువంటి ఉగ్ర దాడి అనంతరం కూడా లోతుగా దర్యాప్తు చేస్తే ఆ పాకిస్తాన్ భారతదేశానికి చెందినటువంటి పౌరుల్ని, భారతదేశంలో ఉండేటువంటి విద్యార్థులను అయితేనే, లేకపోతే పౌరులను అయితేనే, లేకపోతే అటువంటి వాళ్ళందరం కూడా వాళ్ళకి డబ్బులు ఎరేసి డబ్బులు ఇచ్చి మన దేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. చాలా కాలంగా కూడా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉగ్రదాడి పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కూడా ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. దాదాపు దేశవ్యాప్తంగా కూడా పంజాబు, మహారాష్ట్ర మొత్తం ఈ రాష్ట్రాలు మొత్తం కూడా ఈ రాష్ట్రాలు అనేక మందిని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రధానంగా జ్యోతి మల్హోత్రా గురించే చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా. ఈ జ్యోతి మల్హోత్రాతో పాటు 11 మందిని, దాదాపు 12 మంది కేసు కూడా, దేశద్రోహం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరం కూడా ఎరేసి తక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళందరం కూడా ఆ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, పంజాబ్లో ఏం జరుగుతుంది, లేదా ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది, హర్యానాలో ఏం జరుగుతుంది, ఇలాగ ఆ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో ప్రధానంగా ఇప్పుడున్న వాళ్ళు వచ్చినటువంటి జాబితాలో కన్నా జ్యోతి మల్హోత్రా మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ ఉంది. జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబ్ నడుపుతూ, యూట్యూబ్ వంక పెట్టుకుని ఆ యూట్యూబ్ సాగుతో మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నీ కూడా పాకిస్తాన్కి అందజేస్తుందని అనుమానాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఒక్కొక్కటి కూడా చూస్తే పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఆమె జనవరిలో ఆ ప్రాంతానికి వెళ్ళటం, ఆ ప్రాంతంలో కూడా మొత్తం అంతా కూడా వీడియో చిత్రీకరించడం, ఇవన్నీ కూడా పంపిందని అనుమానాలు వస్తున్నాయి. అవి వెళ్ళొచ్చాక ఈ దాడి జరగటం, అలాగే గతంలో కూడా ఆమె ఒక వివాహానికి హాజరవటం, ఆ వివాహానికి ఎందుకు హాజరైంది, ఆ వివాహంలో ఎవరు ఆమెను ఆహ్వానించారు, ఎవరు పిలిచారు, ఆ వివాహంలో పిలిచినటువంటి వాళ్ళకి ఈమెకి ఏంటి సంబంధం, వీళ్ళందరూ కూడా ఒక వర్గమా లేదా దేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వీళ్ళందరూ కూడా ఒక మూకుముడిగా అందిస్తున్నారని ఒక దర్యాప్తు జరుగుతుంది. అంతేకాక మొత్తం చాలా ప్రాంతాల్లో కూడా, ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ విధంగా తిరుగుతూ ఆయా ప్రాంతాలను చిత్రీకరించి, యూట్యూబ్ పేరుతో చిత్రీకరించి ఆయా ప్రాంతాలన్నిటి కూడా అందజేస్తుందని వస్తుంది. ఆమె ఒక లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఫస్ట్ క్లాస్ విమానాల్లో ప్రయాణిస్తూ, ఫస్ట్ క్లాస్ 5 స్టార్ హోటల్లో ఉంటూ, చాలా లగ్జరీ కార్లు తిరుగుతూ ఈ విధంగా చేస్తుంది. ఆమె యొక్క మొత్తం బయట ఏంటి మొత్తం తీసుకుంటే ఇప్పటికి పాకిస్తాన్ చాలాసార్లు కూడా వెళ్ళటం జరిగింది. ఆమె పాకిస్తాన్ పర్యటించింది, ఆ తర్వాత చైనా కూడా వెళ్ళటం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఈ జ్యోతి మల్హోత్రాని, హర్యానాకు చెందినటువంటి ఈ జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ని మొత్తం టార్గెట్ చేసి ఈమె ద్వారా మొత్తం అంతా కూడా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో, ఉత్తర భారతదేశంలో రద్దీ ప్రాంతాలు అయితేనే, ముఖ్యమైన ప్రాంతాలు అయితేనే ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు అంతా కూడా తీసుకుని చేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా రవి, ఇంత భారతదేశానికి చెందినటువంటి పౌరుల్ని ఈ విధంగా ఏజెంట్లుగా పెట్టుకుని వాళ్ళకి డబ్బులు ఆశ చూపి ఈ విధంగా చేయడం పట్ల అయితే భారతదేశ పౌరులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్నారు రవి. రైట్ వాసు, ఒక పక్క జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ ముసుగులో, అంటే ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్లో హిందువులకి అక్కడ పూర్తిగా స్వేచ్ఛ ఉంది, కానీ భారత్లో మాత్రం ముస్లిమ్స్కి ఇక్కడ స్వేచ్ఛ లేదనే విధంగా యూట్యూబ్లో ప్రచారం చేయటం. మరోపక్క పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియన్ నవాజ్ను కూడా కలిసినటువంటి అంశాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఇలా అంటే తెలియకుండా తెరచాటున ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ
మరోపక్క భారతదేశంలోనే ఉప్పు తింటూ భారతదేశంలోనే అనుభవిస్తూ అన్ని అవకాశాలని అనుభవిస్తూ ఈ విధంగా దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఇలా ఇంకా ఎంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు వాసు? ఇప్పటికే ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నారనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. మొత్తం కూడా మిలిటరీ ఇంటెలిజెన్స్ అంతా కూడా దీని మీద నిఘా పెట్టింది. ప్రస్తుతానికైతే హర్యానా అవ్వచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, పంజాబ్ అవ్వచ్చు, అంటే బార్డర్లో ఉండే ప్రాంతాల్లో టార్గెట్ చేసి చేయడం జరిగింది. మనం చూసాం పంజాబ్లో కూడా చాలామంది కూడా ఇదే విధంగా యువకులు డబ్బు కాసిపడి చేస్తున్నారు. ఈ విధంగా హర్యానాలో అయితే జ్యోతి మల్హోత్రా వాళ్ళ పరిస్థితి వేరుగా ఉన్నప్పుడు కూడా జ్యోతి మల్హోత్రా మీద ప్రధానం చర్చ జరగటానికి మీరు అన్నట్టుగా కూడా పాకిస్తాన్ ప్రధాన కూతురుతో పాటు ఇతరులతో సన్నిహితంగా ఉండటం, అదేవిధంగా పహల్గామ్ దాడిని సమర్థించే విధంగా వ్యాఖ్యానించడం, పాకిస్తానీలు తప్పు లేదని చెప్పడం, అదే కాకుండా రీసెంట్గా కూడా దాడి జరిగిన తర్వాత 2 రోజులకి ఒక వ్యక్తి గెడ్డంతో ఉన్న వ్యక్తి కేక్ తీసుకుని వచ్చాడు. ఆ కేక్ తీసుకొచ్చి మొత్తం పాకిస్తాన్ రాయబార కార్యాలయం దగ్గర మొత్తం హడావుడి జరిగింది. మీడియా అతను అడ్డుకోవడం జరిగింది. ఎవరు మీరు చెప్పడం జరిగింది, అతను ఎవరు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ జ్యోతి మల్హోత్రా ఆ వ్యక్తి ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అంటే ఇదంతా కూడా పకడ్బందీగా ప్లాన్డ్గానే జరుగుతుంది, వీళ్ళంతా ఒకటే అనే ఇది నెపం ఇదంతా కూడా దృష్టికి వస్తుంది. జ్యోతి మల్హోత్రాకి బలమైన సంబంధాలు అని చెప్తున్నారు. అంతేకాక ఆ రాయబారి భారతదేశంలో ఉన్నటువంటి రాయబారితో కూడా ఆయనతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా చాలాసార్లు కలిసేది. ఈవిడ ఎక్కడికి వెళ్ళినా సరే, పాకిస్తాన్ వెళ్ళినా సరే మొత్తం వాళ్ళంతా కూడా చాలా ఈవిడ తీసుకెళ్ళి చాలా క్లాసులుగా చూసి స్పాన్సర్స్ ఇప్పించి చాలా ఆర్థిక లావాదేవీలను ఆర్థికంగా బలపరిచే విధంగా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇంకెక్కడెక్కడ ఈ విధంగా ఏజెంట్లను పెట్టింది పాకిస్తాను, ఏ విధంగా వీళ్ళని ప్రలోభాలకు గురి చేస్తుంది, లేకపోతే డబ్బుల కోసమో లేకపోతే వేరే గిఫ్ట్ల కోసమో ఏ విధంగా చేస్తుంది అనేది ఇంకా దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతానికైతే టోటల్గా 12 మంది దేశద్రోహ కేసులు అయితే నమోదు చేసింది. వీరితో పాటు వీరి ద్వారా ఎవరెవరో ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. రవి రైట్ వాసు, అంటే మరో పక్క పెహల్గాం దాడికి ముందు కూడా ఈ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ అయితే మాత్రం అక్కడ పెహల్గామ్ని అందాలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న కాశ్మీర్ అందాలు అవ్వచ్చు, చాలామంది ఇక్కడికి రండి అని చెప్పేసి ఆమె ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. అంటే అక్కడ క్లౌడ్ ఏర్పడే విధంగా, అంటే ముందే తెలిసి ఇక్కడ ఉగ్రవాదులు కాలుస్తారు, లేకపోతే ఆమెకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆమె యూట్యూబ్లో పోస్ట్ చేసినటువంటి అంశాలను మనం కనుక చూస్తే ఇక్కడ మీరందరూ వచ్చి ఇక్కడ ఫోటోకి అనుకూలంగా ఉంటాయి, మీరు పర్యాటక అందాలని ఆస్వాదించండి అనే విధంగా ఆమె ప్రోత్సహించిన సందర్భాలు ఈ విధంగా కూడా ఆ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే మనం గమనిస్తే ఎక్కడ ప్రమాదం జరిగినా అంతకుముందు ఈమె వెళ్తున్నట్టు కూడా మొత్తం కూడా ప్రభుత్వ వర్గాలు గుర్తిస్తున్నాయి. ఎందుకంటే పహల్గామ్ దాడికి ముందు జనవరిలోనే ఈవిడ వెళ్ళి మొత్తం కూడా కాశ్మీర్ అందాలు అక్కడన్నీ కూడా చూసి అట్రాక్ట్ చేసే విధంగా చేయటం, ఆ తర్వాత ఈ దాడి జరగటం, అదేవిధంగా ఈమె పశ్చిమ బెంగాల్లో కూడా రద్దీ ప్రాంతాలు అవ్వచ్చు, లేకపోతే సైనిక స్థావరాలు ఉన్నటువంటి ప్రాంతాలు అవ్వచ్చు, వాటిని కూడా మొత్తం రికార్డ్ చేసి పంపిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం అంతేకాక ఒక వివాహానికి కూడా ఉత్తరాదిలో ఒక వివాహానికి కూడా వెళ్ళింది. అక్కడంతా కూడా అందరితో కూడా సన్నిహితంగా మెలగటం ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా వెలుగులో తీస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈవిడ్ని ఒక పావుగా వాడి ఈ దాడి చేయడానికి ముందు ఈవిడ్ని పంపించి అక్కడ పరిస్థితులన్నీ కూడా మొత్తం చిత్రీకరించి ఆ వీడియోల ద్వారా వీళ్ళంతా ప్లాన్ చేసుకుని దాడులు చేస్తున్నారా, లేకపోతే ఇంకా దాడులు చేయడానికి ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో ఈమె రద్దీ ప్రాంతాల్లో కూడా కొన్ని వీడియోలు తీసి పంపడం కూడా జరిగిందని చెప్తున్నారు. మరి అక్కడ ఏమైనా దాడి చేయడానికి ప్రయత్నించారా, లేకపోతే వివాహ వేడుకల్లో దాడి చేయడానికి ప్రయత్నించారు, ఇవన్నీ కూడా దర్యాప్తు జరుగుతుంది. అతి కొద్ది రోజుల్లోనే మొత్తం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.